చిత్తూరు ప్రెస్ క్లబ్ వ్యవస్థాపకులు రిటైర్డ్ డిపిఆర్ఓ రఘునాథరెడ్డి వర్ధంతి సభను ఆదివారం చిత్తూరు ప్రెస్ క్లబ్లో నిర్వహించారు. ఈ సందర్భంగా రఘునాథరెడ్డి చిత్రపటానికి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రమేష్ బాబు, ఏపీడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు లోకనాథం, చిత్తూరు సీనియర్ పాత్రికేయులు పుష్పాంజలి ఘటించారు. పాత్రికేయులు మాట్లాడుతూ పాత్రికేయుల సంఘానికి సొంతంగా భవనాన్ని నిర్మించిన మహనీయుడు రఘునాథరెడ్డి అని కొనియాడారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరు పెట్టి పిలిచే పాత్రికేయులు రఘునాథరెడ్డి అని, ఆయన సేవలు ఎప్పటికీ చిరకాలం ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో పాత్రికేయులు శ్రీనివాసమూర్తి, చంద్రశేఖర్, జయప్రకాష్, చంద్ర, శ్రీకాంత్, జికే శివ, శివకుమార్, అభి, సురేష్, పవన్ కుమార్, యాదవేంద్ర రెడ్డి, రాజేష్, అప్పు, జైకుమార్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. సింగం పారంగ సింగం ఇంటికాడే ఉన్నాడు చూడ కారు పెట్టుకుంటారు. లిస్ట్ రాసేయండి. రఘునాథ్ బాధపడదు. పోతుందమ్మా రఘునాథ్ రెడ్డి గారు జిల్లా పౌర సంపదల శాఖ డీడీగా రిటైర్ అయినప్పటికీ హిందూ కరస్పాండెంట్గా సీనియర్ పదవి ఉంటూ చిత్తూరు ప్రెస్ క్లబ్ని రాష్ట్రంలోనే ఒక తలమానికంగా కృషి చేసినారు. అలాగే జర్నలిస్టుల సంక్షేమం కోసం ఆయన ఎన్లైన్ సేవ చేసినారు. రాష్ట్రంలో కావచ్చు, కేంద్రంలో కావచ్చు మాట్లాడి అందరికీ తొలి విడత ఇంటి పట్టాలు తీసుకొచ్చి అందరికీ ఇంటి పట్టాలు ఇప్పించారు. అలాగే ఎక్కడైనా జిల్లాలో జర్నలిస్ట్ ఏమైనా జరిగితే మేము ఉండామంటూ పోరాడి అప్పట్లోనే ఎస్పీతో కావచ్చు, కలెక్టర్ కావచ్చు మాట చేసినారు. ప్రస్తుతం ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా పేరు పెట్టి పిలిచే ఏకైక వ్యక్తి మన రఘునాథ్ గారు. చంద్రబాబు కూడా రఘునాథ్కి మంచి గౌరవిస్తారు. ఆయన ఇట్లా అధికార యంత్రాంగంతో పాటు అనధికారులతో కూడా మంచి సేవ ప్రశ్నించారు. ఇటు పాత్రికేయులకు, అటు అధికారులకు, అటు అనధికారులకు, విలేకరుల మధ్య సత్సంబంధాలు ఏర్పరిచి ఒక మంచి వాతావరణం కల్పించినారు. ఈ రోజు చిత్తూరు ప్రెస్ క్లబ్లో మేమంతా ఉన్నామంటే మాకు నేడు ఇచ్చింది గురువు ఆయన. ఈ జర్నలిస్టులకే తలమానికం ఆయన సేవలు ఇప్పటికే మరి స్మరించుకుంటున్నాము. ఆయన ఆత్మశాంతికి కోరుకుంటూ ఈరోజు 5వ వద్ద జరుపుకుంటున్నాము. జోహార్ రఘునాథ్ రెడ్డి గారు. గౌరవనీయులు పెద్దలు రఘునాథ్ రెడ్డి గారు చిత్తూరు ప్రెస్ క్లబ్ని ఏర్పాటు చేయడంలో ఆయన కృషి ఎప్పటికీ మరువలేనిది. ఈరోజు చిత్తూరులో పాత్రికేయులంతా ఒక నీడ కింద ఉన్నారంటే అది రఘునాథ్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన ఒక చిన్న మొక్క ఈరోజు పెద్ద వృక్షంగా తిరిగి పాత్రికేయులందరూ కూడా నీడనిస్తూ ఉంది. రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా చిత్తూరులో తొలిసారిగా పాత్రికేయుల కోసం ఒక సొంత భవనాన్ని నిర్మించుకునే అవకాశాన్ని కలిగించిందంటే కూడా దానికి బీజం వేసింది కూడా రఘునాథ్ రెడ్డి గారే. రఘునాథ్ రెడ్డి గారితో పాటు నాడు పనిచేసిన సీనియర్ పాత్రికేయులంతా కూడా ఎంతో కృషి వల్ల ఈరోజు ప్రెస్ క్లబ్ అనేది చిత్తూరులో ఏర్పాటు చేసుకోగలిగాము. ఈరోజు రఘునాథ్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ మరియు చిత్తూరు ప్రెస్ క్లబ్ తరఫున ఆయనని స్మరించుకోవాల్సిన కనీస బాధ్యత మాపై ఉంది. అందుకని ఈరోజు చిత్తూరు ప్రెస్ క్లబ్లో రఘునాథ్ రెడ్డి గారి వర్ధంతిని ఏర్పాటు చేశాము. ఆయన జీవించి ఉన్న కాలంలోనే ఈ ప్రెస్ క్లబ్కి పిలిచి ఆయన్ని, ఆయన సతీమణి గారిని ఇద్దరిని కూడా మర్యాదపూర్వకంగా ఇక్కడ సన్మానించి గౌరవించడం జరిగింది. ఆయన ఎక్కడున్నా కూడా ప్రెస్ క్లబ్కు ఆయన చేసిన అభివృద్ధి, ఆయన చేసిన బీజాన్ని ఎప్పుడు కూడా పాత్రికేయ లోకం మర్చిపోదనేసి ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాం. జోహార్ రెడ్డి గారు, జోహార్ రఘునాథ్ రెడ్డి గారు.